ఈ వేసవి కాలంలో ప్రకృతి అందించే ఒక ఆహారం చీమ చింతకాయలు. పల్లెటూళ్ళలో ఉండేవారికి ఫ్రీగా దొరుకుతాయి. పట్టణాల్లో వారికి వీటిని అమ్ముతూ ఉంటారు. చాలామంది పిల్లలు ఇష్టంగా వీటిని తినేస్తుంటే పేరెంట్స్ చీమ చింతకాయలు తింటే వాతం చేస్తుంది తినకు అంటుంటారు. పూర్వం రోజుల్లో పిల్లలందరూ చీమ చింతకాయలే కడుపు నిండా తినేసి భోజనం తినకుండా మానేసేవారు. అలాంటప్పుడు పేరెంట్స్ భోజనం తినిపించడం కొరకు ఇది వాతం చేస్తుందంటే భయంతో చీమ చింతకాయలు మానేస్తారు అంటానికి పెట్టిన పాడు మాటే తప్ప చీమ చింతకాయలు ఏం వాతం చెయ్యు. ఈ రోజుల్లో కూడా మీరు దొరికినప్పుడు సాయంకాల పూట అన్ని చీమ చింతకాయల్ని కనుక వలుసుకుని తినేసి దీంతోపాటు మామిడి పండు సపోటా ఇట్లా సీజనల్గా దొరికే పనస్తోన్లు ఇలాంటి ఫ్రూట్స్ని కనుక పిల్లలకి పెట్టేస్తే ఇదే బెస్ట్ డిన్నర్గా అయిపోతుంది. పెద్దలు కూడా చీమ చింతకాయల్ని ఏ జబ్బులున్న వారని కూడా వీటిని బాగా తిని ఫ్రూట్స్ తింటే మంచి ఆహారంగా ఈ సీజన్లో మీరు తిన్నట్లు అవుతుందని గుర్తుపెట్టుకోండి.